ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నీ దెబ్బకి ఎమ్మెల్యేలు పోటీ చేయనంటారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు బాబోయ్ మేము పోటీ చేయను, వీడిని తీసుకొచ్చి మాకు పెట్టేయండి అని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న పూల బొకేస్తే పక్కకి తోస్తాడు. సుబ్బగారు పక్కకి తోస్తాడు. అది ఇతను నైజం. ఇతను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు చేసే విమర్శలు ఎవరి మీద చెప్పు. పలానోళ్ళ మీద అంటే పలానోళ్ళు వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే అసలు నిజాలు తేల్చుకుంటారు. అందులో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎవరెవరో ఏంటంటే ఏదేదో మాట్లాడతావు. ఏంటి అసలు నువ్వు? నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? నీ స్థాయి గురించి నువ్వు చెప్తేనా? మా చిన్ని వెళ్తేనేమో ఒక నందిగాంలో వేలాది మంది ఆయనతో నడిచారు. నిన్న నందిగాం వెళ్తే 10 మంది లేరు. ఆ 10 మంది కూడా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అతను ఒక పార్లమెంట్ మెంబరు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట నడిచిన మాట నిజమే. అది చంద్రబాబు నాయుడు గారు లగసి. నువ్వు బయటికి పోగానే ఒక్కడు కూడా నీ వెంట రాలేదే. నువ్వేంటి మాట్లాడేది? నువ్వు మాట్లాడతావేంటి? సిగ్గుండాలా ముఖానికి? సిగ్గు లేకపోతే ఏదన్నా మాట్లాడచ్చు. మీరు అడగండి ఎంతమంది వచ్చారయ్యా, ఎంతమంది వచ్చారు? నువ్వు బయటికి వెళ్తే ఎంతమంది వచ్చారు? ఏ పేర్లు ఇవ్వండి ఒకసారి అనండి. మొన్నేమో ఈ నెలగానే 60% ఖాళీ చేస్తానన్నాడు. నిన్నేమో మాట మార్చేశాడు. ఎన్నికల కౌంటింగ్ వచ్చిన తర్వాత 100% ఖాళీ చేస్తారంట. 100% కూడా ఎవరో చెప్పాలంట. 100% ఈయనతో సహా ఖాళీ అయిపోయింది వైసీపీ కేసీనేని నానితో సహా ఖాళీ అయిపోయింది. అదే ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఖాళీ చేస్తాడంట. మాట్లాడడానికి సిగ్గుండాలా, సిగ్గుపడాలి. ఒక మాట మాట్లాడే వాళ్ళు మీ ముందు ఈ మాటలు మాట్లాడా, మళ్ళీ రేపు నేను మీ ముందు మాట్లాడాలి కాబట్టి ఆచితూచి మాట్లాడాలా. ఇప్పుడు నేను చెప్పా ఇవన్నిటిని నేను ప్రూవ్ చేస్తా. దా నీ కేసీనేని భవన్ పక్కనే నువ్వు ఆఫ్ చేసిన నాకే కడుతుంది, అక్కడ కూర్చుందామా? లేదు, ఎందుకంటే నీ కేసీనేని భవన్లో మేము అడుగు పెట్టాం, ఎందుకంటే అక్కడ వైసీపీ జెండాలు కట్టావు కాటికి. లేదా పక్కన ఖాళీ స్థలం ఉంది సుబ్బారావు గారిది, ఆ సుబ్బారావు గారి స్థలంలో పెట్టుకుందామా? ఎక్కడో అక్కర్లా రా. ఏదో పెద్ద బిల్డప్. నేను ఇదివరకు చెప్పే చూడు, డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాలాగా పెద్ద బిల్డప్ ఇస్తాడు. అసలు ఏంటో బిల్డప్? ఇలాగ ఏంటి ఇదో బాబు? ఈ ఉల్లిపాయ బాంబులు, మామూలు బాంబులు కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డప్ ఇచ్చే వాళ్ళకి బిల్డప్ ఎక్కువ, విషయం